శివయ్య పుణ్యం. రచన మాచిరాజ కామేశ్వరరావు. చందమామ కథ. వేములపల్లి అనే గ్రామంలో ఉండే కొమరయ్య కొబ్బరికాయల వ్యాపారి. అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది. భార్య పేరు కోమలి. పేద ఇంటి పిల్ల. కోమలి కాపురానికి వచ్చిన మర్నాడు భర్తతో, మీరు సాయంత్రం త్వరగా వస్తే కోవెలకు వెళదాం అన్నది. ఆ మాట వింటూనే కొమరయ్య కోపంగా, అప్పుడే నా రాకపోకలు శాసించేదానివయ్యావా? నాకు తోచినప్పుడు ఇంటికి వస్తాను, తోచినప్పుడు వెళతాను, తోచినట్లు చేస్తాను. వేళకింత ఉడకేసి పెట్టడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి పని చేసుకోవడం, అంతవరకే నీ హద్దు, తెలిసిందా అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. కోమలి నిర్ఘాంతపోయింది. ఆమెకు తను చేసిన తప్పేమిటో తెలియలేదు. ఆ రోజంతా భోజనం మాని కళ్ళనీరు కారుస్తూ కూర్చున్నది. ఒక పక్షం రోజులు తిరిగేసరికి ఆమెకు భర్త మనస్తత్వం అర్థమైంది. చాలా కరుకుగా మాట్లాడుతూ ఇంట్లో క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నది అతడి అభిప్రాయం. భార్యతో ఎక్కువగా మాట్లాడినా, ప్రేమ చూపినా నెత్తికెక్కుతుందని అతడి భయం. అతడు అనుకున్నది జరిగిపోవాలి. ఎదుటివాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకూడదు. ఒకనాడు చీకటి పడుతూ ఉండగా పరశురామయ్య వాళ్ళింటికి వచ్చాడు. ఆయన గ్రామం పొలిమేర అవతల పట్టణానికి దాపులనున్న కొండమీది శివాలయంలో పూజారి. కోమలి తండ్రికి చిన్ననాటి మిత్రుడు. భార్య అనారోగ్యం వల్ల కోమలి పెళ్లికి రాలేకపోయాడు. ఏదో పని మీద గ్రామానికి వచ్చిన పరశురామయ్య కొత్త దంపతుల్ని ఆశీర్వదించి పోదామని వాళ్ళింటికి రావడం జరిగింది. ఒంటరిగా కుమిలిపోతున్న కోమలికి ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె ఎంతో ఆప్యాయంగా, కూర్చో బాబాయ్, ఇప్పుడు పిన్ని కులాసాయే గదా అని అడిగింది చిన్నగా నవ్వుతూ. తర్వాత ఆమె పరశురామయ్యకు మంచినీరిచ్చి లోపల గదిలో ఏవో లెక్కలు చూసుకుంటున్న భర్తతో, మా నాన్నగారి చిన్నప్పటి మిత్రుడు పరశురామయ్య బాబాయ్ వచ్చాడు, మీరాయనతో మాట్లాడుతూ ఉండండి, నేను వంట పూర్తి చేస్తాను అన్నది. అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడే తీరిక నాకు లేదు. పైగా ఇక్కడ వ్యాపారంలో పోటీ పెరిగిపోయి నష్టాల్లో ఉన్నాం. నువ్వు దారైపోయిన దానయ్యలందరికీ అపర అన్నపూర్ణలాగా వడ్లిస్తూ ఉంటే పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచాడు కొమరయ్య. ఆ మాటలకు కోమలి విలవిల్లాడిపోయింది. కొత్తగా పెళ్ళైన తనతో భర్త ఇలా మాట్లాడుతూ ఉంటే బాబాయ్ ఏమనుకుంటాడు? తండ్రికి ఈ సంగతి తెలిస్తే అంత బాధపడిపోతాడు. ఆమె చిన్న గొంతుతో, కాస్త మెల్లిగా మాట్లాడండి అన్నది భర్తతో. కొమరయ్య చిరాకు పడిపోతూ, ఇక నోరు ముయ్యి, పెళ్ళాన్ని కలిసిస్తే ఇల్లు వల్లకాడవుతుంది అన్నాడు మరింత పెద్దగా. నేను వెళుతున్నాను తల్లి, తలుపు వేసుకో అని ముందు గదిలోంచి కేక పెట్టాడు. భార్యాభర్తల సంభాషణ అంతా విన్న పరశురామయ్య. కోమలి పరశురామయ్య దగ్గరకు వచ్చి, ఇక్కడ చూసింది విన్నది ఇక్కడే మరిచిపో బాబాయ్, మా ఇంట్లో పొరపాట్లు కూడా నోరు జారవద్దు అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. బాధపడకమ్మా, ఆ శివుడే నీ కష్టాలు తీరుస్తాడు అంటూ వెళ్ళిపోయాడు పరశురామయ్య. నెల రోజుల తర్వాత ఒకనాడు పరశురామయ్య కొమరయ్య ఇంటికి వచ్చాడు. కొమరయ్య ఆయన్ని చూస్తూనే, మిమ్మల్ని లోగడ చూశాను, మీరు పూజారి పరశురామయ్య గారు కదా అన్నాడు. అవును బాబు, మా శివాలయం ఆవరణలో కొత్తగా కొబ్బరికాయలు అంగడి పెడుతున్నారు. ప్రహరీ వెనుక కాపురం ఉండడానికి చిన్న ఇల్లు కూడా ఉన్నది. ఎలా లేదన్నా రోజుకి 50 కొబ్బరికాయలు అమ్ముడవుతాయి. పువ్వులు, ఊదొత్తులు కూడా అంగడిలో పెడితే మరికొంత లాభసాటిగా ఉంటుంది. నువ్వు ఒకసారి వచ్చి చూసుకోవడం మంచిది అన్నాడు పరశురామయ్య. కొమరయ్యకు ఇది మంచి అవకాశంగా తోచింది. అతడు పక్క గదిలో ఉన్న కోమలిని కేకవేసి పిలిచి సంగతి చెప్పి పరశురామయ్యతో బయలుదేరాడు. వాళ్ళు శివాలయం చేరేసరికి చీకటి పడబోతున్నది. కొమరయ్యకు కొత్త అంగడి, ఇల్లు బాగా నచ్చాయి. పరశురామయ్య ధర్మకర్తకు నచ్చజెప్పడంతో 100 రూపాయల బాడుగ తీసుకునేందుకు ధర్మకర్త అంగీకరించాడు. ఇద్దరూ ఆలయం నుంచి బయటికి వచ్చాక పరశురామయ్య కొమరయ్యతో, నువ్వు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి తెల్లవారి వెళుదువు గాని. శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి నేను ధర్మకర్త గారితో మాట్లాడి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తాను. ఇల్లు కనుక్కోవడం చాలా తేలిక. కొండ దిగువనే 2 దారులుంటాయి. ఎడంవైపు దారిలో రావి చెట్టు ఎదురుగా ఉన్న ఇల్లే మనది అన్నాడు. కొమరయ్య కొండ దిగేసరికి బాగా పొద్దుపోయింది. అనుకోకుండా పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. అతడు ఎడంవైపు దారిలో రావు చెట్టుకి ఎదురుగా ఉన్న పాత పెంకుటిని చేరేసరికి వర్ష తీవ్రత మరింతగా పెరిగింది. కొమరయ్య 4-5 సార్లు తలుపు తట్టాక ఒక ముసలాయన చిన్న దీపం పట్టుకుని తలుపు తెరిచి, ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు. పూజారి పరశురామయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు కొమరయ్య. ఆయన ఇల్లు పక్క వీధిలో. వర్షంలో బాగా తడిసినట్టున్నావు, లోపలికి రా అన్నాడు ముసలాయన. కొమరయ్య లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా అతడికి ఒక ఆలోచన వచ్చింది. మొదటిసారి పరశురామయ్య తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు తనెలాంటి మర్యాద చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అతిథి మర్యాదలు పొందడం సిగ్గుచేటు కాదా? ఈ ఆలోచన రాగానే కొమరయ్య ముసలాయంతో, ఈ వానలో నేను పరశురామయ్య గారింటికి వెళ్ళలేను, ఈ రాత్రి ఇక్కడే గడిపేస్తాను, మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అదిగో ఆ గోడవారుగా ఉన్న మంచంలో నువ్వు పడుకో, ఈ పడక కుర్చీ నాకు చాలు
అంతా విధి వైపరీత్యం బాబు. 6 కొడుకులున్న అనాథను నేను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి వరకు ముసలాయన తన దీనస్థితి గురించి కొమరయ్యకు చెప్పుకున్నాడు. వయసులో ఉండగా ఆయన చాలా కోపిష్టి. భార్యాపిల్లల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించేవాడు. ఇదంతా ఆయన దృష్టిలో క్రమశిక్షణ. ఎవరినీ ఆయన ఆప్యాయంగా పలకరించేవాడు కాదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి ఏవేవో ఉద్యోగాలు సంపాదించుకొని తలా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఏ ఒక్కరికి తండ్రి అంటే ప్రేమ లేదు. తల్లి పోగానే వాళ్ళు ఆ ఇంటితో దాదాపుగా తెగతెంపులు చేసుకున్నారు. ఇదంతా నా చేజేతులారా చేసుకున్నదే బాబు. మనం తాళి కట్టిన భార్యను, కన్నబిడ్డలను ప్రేమగా చూడనప్పుడు వాళ్ళు మనను ప్రేమతో ఆదరించాలనుకోవడం కేవలం భ్రమ అవుతుంది అన్నాడు ముసలాయన కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ. ఇది విన్న కొమరయ్య మనసు వికలమై ఎప్పటికో తెల్లవారుజామున చిన్న కునుకు పట్టింది. ఆ తర్వాత ఎవరో గట్టిగా వీపు తట్టి పిలుస్తుంటే అతడికి మెలకువ వచ్చింది. ఆ సరికి బాగా తెల్లవారిపోయింది. కొమరయ్య నిద్ర మేలుకుని దిక్కులు చూసేంతలో పరశురామయ్య, బాబూ, రాత్రి నువ్వు తలదాచుకోవడానికి ఈ దెయ్యాల కొంపే దొరికిందా? నేను పొరపాటున మన ఇంటికి కుడివైపు దారి అని చెప్పడానికి బదులు ఎడమవైపు దారి అని చెప్పినట్టున్నాను. రాత్రి వర్షంలో నిన్ను వెతకలేక తెల్లవారుతూనే బయలుదేరాను అన్నాడు. దయ్యాల కొంప అన్న మాట విని కొమరయ్య నిర్ఘాంతపోతూ, ఏమిటి దయ్యాల కొంప? ఈ ఇంట్లో నాకు దయ్యాలేమీ కనిపించలేదు. రాత్రి ఒక ముసలాయన నాకు ఆశ్రయం ఇచ్చాడు అన్నాడు. ఆయన సన్నగా పొడుగ్గా ఉంటాడు. అవునా? కుడి కంటి కింద నల్లటి పులిపిరికాయ ఉన్నది. అంతేనా అని అడిగాడు పరశురామయ్య. అవును, ఆయనే అన్నాడు కొమరయ్య. ఆయన ఈ లోకం వదిలి దాదాపు 10 ఏళ్లయింది. ముసలితనంలో మంచం పట్టి దగ్గరుండి సాయం చేసేవాళ్ళెవరూ లేక నరకయాతనలు అనుభవించాడు. ఆ శిక్ష చాలదన్నట్టు ఇప్పుడు దెయ్యమయ్యి ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఈ సంగతి చాలామంది చెప్పినా నేను నమ్మలే సుమా అన్నాడు పరశురామయ్య. రాత్రంతా తానొక దెయ్యంతో గడిపానన్న సంగతి విని కొమరయ్య నిలువెల్లా వణికిపోయాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే కొమరయ్య కోమలితో సహా కాపురాన్ని కొత్త ఇంటికి మార్చాడు. కోమలికి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నది. శివాలయం దగ్గరికి కాపురానికి వచ్చాక కొమరయ్య ఎంతగానో మారిపోయాడు. మునుపటిలా కసురుకోవడం, కోపం అంతా మంత్రం వేసినట్టుగా మాయమైనాయి. ఒకనాడు శివాలయంలోకి వచ్చిన కోమల్ని పరశురామయ్య, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి? మీ ఆయన నిన్ను బాగా ఆదరిస్తున్నాడా అని అడిగాడు. అంతా శివయ్య పుణ్యం బాబాయ్ అన్నది కోమలి చిరునవ్వు నవ్వుతూ. పరశురామయ్య ఉలిక్కిపడి, నీకు శివయ్య తెలుసా అని అడిగాడు. శివయ్యను ఎరగని వాళ్ళుంటారా బాబాయ్ అన్నది కోమలి గర్భగుడిలోని శివలింగాన్ని చూపిస్తూ. ఆ మాట నిజం తల్లి అన్నాడు పరశురామయ్య తేలిగ్గా నిట్టూర్చి, అంతా శివయ్య పుణ్యం అనుకుంటూ. కొమరయ్యలో మార్పు తీసుకురావడానికి తను పొరుగురు శివయ్యతో దయ్యం నాటకం ఆడించినట్టుగా పరశురామయ్య ఏనాడు కోమలితో చెప్పలేదు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.